నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. తర్వాత నాగార్జున గారు ఇంకో ఫోటో చూపించి యశ్విని నుంచోబెట్టి ఎవరు అని అడిగారు. యశ్వి నవ్వుతూ అవినాష్ అని చెప్పింది, ముక్కుతో గుర్తుపెట్టానంది. ఆ తర్వాత వచ్చారు కోన వెంకట గారు అండ్ అవినాష్ వాళ్ళ తమ్ముడు. కోన గారు కోతల మొగలితలెట్టారు. సినిమాల్లో డైరెక్టర్లు ఇక్కడే చూసి స్క్రిప్ట్లు రాసుకుంటున్నారని అవినాష్తో నెక్స్ట్ సినిమాని, ప్రియాంక సింగ్తో సినిమా అని అండ్ రోహిణి గురించి పొగిడారు. అండ్ నాగార్జున గారు పెత్తరపోయి చూశారు పప్పు. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ డైలాగులు చెప్పుకుంటే నాగార్జున గారు ఆశ్చర్యపోయారు. అండ్ కోన వెంకట గారు ఒక్కొక్కరికి, నిఖిల్కి ఏమో బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకి నిన్ను కోరి, యష్మికి రెడీ అండ్ ప్రేరణకి గీతాంజలి, మన గౌతమ్ కృష్ణకి కింగ్ కానీ మనిషి శివమణిలోంచి శివమణి ఇచ్చారు. అవినాష్కి అదుర్స్ ఇచ్చారు. మన తేజకి రెడీ ఇచ్చారు. నబిల్కి దూకుడు ఇచ్చారు. తర్వాత ఈయన టాప్ 5 అంటూ నబిల్ని, నిఖిల్ని, రోహిణిని, గౌతమ్ని, విష్ణుప్రియని పెట్టాడు. తర్వాత అవినాష్ని సేవ్ చేద్దాం ట్రిగర్ లేకపోతే అన్సేఫ్ అని వచ్చింది. అంతటితో ఈయన ఘట్టం ముగిసింది.